హాయ్ హలో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇష్టమైన పిజ్జా చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఎటువంటి మైదా అండ్ సీజనింగ్ వాడకుండా అలాగే అవెన్ కూడా అవసరం లేకుండా సింపుల్గా చేసేయవచ్చండి. ఇది వెజ్ పిజ్జా. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని గోరువెచ్చని పాలు అందులో వేసుకోండి. అలాగే ఒక స్పూన్ వరకు పంచదార, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక స్పూన్ వరకు ఈస్ట్ వేసుకొని ఈస్ట్ పాలల్లో మిక్స్ అయినంత వరకు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు వదిలేండి. అలా వదిలిన తర్వాత ఈస్ట్ అనేది పొంగుతుంది పాలల్లో. ఇప్పుడు ఒక హాఫ్ కప్ నుండి 1 కప్ వరకు కొంచెం యాడ్ చేస్తూ గోధుమ పిండి అనేది వేసుకోండి. ఈ ప్లేస్లో మైదా కూడా వేసుకోవచ్చు, బట్ నేను గోధుమ పిండి మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తం గోధుమ పిండిని మిక్స్ చేసి మీరు వీలైనంత వరకు ప్రెషర్ అప్లై చేస్తూ గోధుమ పిండిని మెత్తగా కలపండి. అలా కలిపితే మీకు మంచి టేస్ట్ అండ్ మెత్తగా కూడా పిజ్జా వస్తుంది. నెక్స్ట్ దీని మీద ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేస్తే చూసారా ఎంత ఎలా పొంగిందో. దానికి ఒక పంచ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి బేకింగ్ ట్రేలో ఆయిల్ వేసి మొత్తం ఈ పిండిని మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు పిజ్జా సాస్ ఉంటుంది కదా, అది కూడా ఒకసారి వేసి బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది మైనీస్ అండ్ టమాటో కచప్ రెండు బాగా మిక్స్ చేసి అది కూడా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు చీజ్ అనేది అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, దాన్ని కూడా తురుముకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగానే ప్రీహీట్ చేసిన కుక్కర్లో ఇది పెట్టేసి కుక్కర్ లిడ్ అండ్ విజిల్ కూడా తీసేసి మూత పెట్టండి. అప్పుడే మీకు కంప్లీట్గా బేక్ అవుతుంది. నాకు ఇక్కడ 20 మినిట్స్కి బేక్ అయిపోయింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా బేకింగ్ వచ్చిందో. ఒక్కసారి మీరు చాక్ కానీ ఏదైనా స్పూన్ పెట్టి కానీ చూస్తే మీకే తెలుస్తుంది. పర్ఫెక్ట్గా బేక్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత జస్ట్ ఇలా కట్ చేసుకొని తింటే ఉంటుంది, వాహ్ అనాల్సిందే.